రోజంతా మీటింగ్స్, ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం, ఇంక్రీజ్డ్ నైట్ లైఫ్ ఫుడ్, ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల సైలెంట్గా బ్లడ్ ప్రెషర్ అనేది పైలప్ అవుతుందని మీరు గమనించారా? ఒకప్పుడు హై బీపీ అనేది ఓల్డ్ పీపుల్లోనే వస్తుందని అనుకున్నాం. కానీ నౌ యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, పర్టికులర్లీ ఐటీ ప్రొఫెషనల్స్లో మనం ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ని చూడొచ్చు. మీరు ఇంక్రీజ్డ్ డెడ్ లైన్స్ వల్ల కానీ, ఈ టార్గెట్స్ వల్ల కానీ, కెఫిన్ ఓవర్ డోస్ వల్ల కానీ, సాల్ట్ ఇంటేక్ వల్ల కానీ అండ్ ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, టైంకి ఫుడ్ తినకపోయినా మనం ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ని చూసుకోవచ్చు. వీళ్ళల్లో వార్నింగ్ సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ యూజువల్గా ఉండకపోవచ్చు. ఏ లిటిల్ హెడేక్ కూడా ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్కి ఒక సిమ్టమే. అవి మనం అశ్రద్ధ చేయకూడదు. ఇంక్రీజ్ స్క్రీన్ టైం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ ఈ హెడేక్ వస్తుందని అనుకోవచ్చు. కానీ లోపల మీ బ్లడ్ ప్రెషర్ అనేది పైలప్ అవుతుంటుంది. సో రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకోవడం, ఈసీజీ ఆర్ ఎన్ ఎకో చేయించుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ వల్ల మన గుండె మీద అయ్యే మార్పులు కానీ అవి ఈసీజీలో కానీ ఎకోలో కానీ మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి బ్లడ్ ప్రెషర్ అనేది డయాగ్నోస్ అయితే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కానీ లేదా ట్రీట్మెంట్ ద్వారా కానీ మనం బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. సింపుల్ బీపీ చెకప్ ద్వారా మీ హార్ట్ని, మీ బ్రెయిన్ని అండ్ పర్టికులర్గా మీ ఫ్యూచర్ని మనం సేవ్ చేసుకోవచ్చు.